ఇండియానే కదా, ఇండియాలో యాడిడ్స్ని వస్తావేమో నువ్వు అనుకుంటాడవా? రాజస్థాన్లో కొన్ని ఎడారులు ఉన్నాయి. నీ చేతిలో నుంచి మొబైల్ బీక్కొని ఒక 40 కిలోమీటర్ల దూరం అంతే చాలు, ఎక్కువేమొద్దు, ఎత్తుకొని పోయేసి నిన్న ఆడ ఇడిసేసి వచ్చినామనుకో, చుట్టూ ఎట్లా నడిచినా నీకు ఎడారే ఉంటుంది. నీకు డైరెక్షన్ తెలదు. నువ్వు రాజస్థాన్ ఎడారిలో ఉండవా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎడారిలో ఉండవా అనేది కూడా నీకు తెలదు. నువ్వు ఇండియాలోనే ఉంటావు, బట్ కానీ నువ్వు యా దావలో నడిచినా కూడా నీకు తెలదు. నువ్వు ఎడారిలో 5 కిలోమీటర్లు నడిస్తే గొప్ప నువ్వు, అంతే. అంత ఇసుక కదా, శక్తి ఉండదు, ఫుడ్ ఉండదు, ఏంది ఉండదు. నేను ఇడిచిపెట్టేస్తానంటే నీకేమైపోతుంది? నేను ఇట్లా పోతాంటే అది రాంగ్ ఏమో రూటు అని ఇట్లా తిరుగుకుంటే నువ్వు ఇట్లా కొంచెం నడుస్తావు, ఇట్లా కూడా రాంగ్ ఏమో, సూర్యుడు ఇట్లా పోతాడు ఉండు, అట్లా ఉండు అని అట్లా కొంచెం పోతావు. ఇట్లా కొంచెం పోతే ఏమైతే ఫైనల్లీ నువ్వు ఆడాడే తిరుగుతూ ఉంటావు. పైకి చూస్తే విమానాలు ఎక్కడో పోతుంటాయి, ఏదో పోతావు, ఇప్పటి కానీ ఎక్కడ పోలో తెలియదు. నీలో వీక్ అయిపోతూ ఉంటావు నువ్వు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఉండేది ఇండియాలోనే, బట్ కానీ నువ్వు ఎక్కడున్నావో తెలియదు. హోప్ చచ్చిపోతుంది. ఆ హోప్ చచ్చిపోయేటప్పుడు ఏమైపోతుంది తెలుసా నీకు? ఇంకా నువ్వు ఏదో ఒక టైంలో హోప్ను వదిలేస్తావు. వదిలేసినావంటే ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. హోప్ పోయిందా ప్రాణం పోతుంది. ఇప్పుడు మన జీవితమే మనం జీవిస్తూ ఉండేది ఆ హోప్ పైనే కదా. రేపనేది ఉంది, ఆకలి తింటాన్నాము, జీర్ణమవుతుంది, దాన్ని జీర్ణం చేసుకుంటాన్నాం మనము, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తింటా ఉన్నాము, రేపు అనేది ఉంది, ఇప్పుడు మొబ్బు అవుతుంది, పొద్దున్నే తెల్లారుతుంది. ఇట్స్ అ హోప్. ఆ హోప్తోనే పోతుంది. చాలామంది జీవితాలు తెల్లారక ముందే తరించిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. వాస్తవమా కాదా? సో ఆ హోప్ పైనే బతుకుతాడు మనిషి. అలాంటి హోప్ని నువ్వున్న చోటే నీకు అడ్రస్ తెలియక నువ్వు ఆడాడే తిరిగి హోప్ను వదిలేసినావంటే ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ సమాజంలో మనుషుల మధ్య బంధాలు లేవరు, ఒకరికొకరు మాట్లాడించుకునే వాళ్ళు లేరు. సిటీల్లో అంతమంది కోట్ల మంది ఉంటారు కదా. ఇప్పుడు బెంగళూరు సిటీలో తీసుకో, హైదరాబాద్లో తీసుకో, ఎంతమంది కుప్పలు ఉన్నారు. ఒకరికి ఒకడు పరిచయం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు తెలుసా. నాకు నీకు ఏం సంబంధం అన్నట్టుగా. నకిలీ బతుకులంతా సరిపోతే దోచేస్తారు కానీ సహాయం చేసే వాళ్ళు ఇట్స్ వెరీ రేర్గా ఉంటారు. రేర్ పీసెస్ అవన్నీ. సహాయం చేసే పీసులన్నీ వెరీ రేర్ పీసెస్. ఇంకా మోసం చేసే పీసులే ఎక్కువ, నకిలీలే ఎక్కువ. మళ్ళీ అటువంటి టైంలో ఈ పసి హృదయాలు, ఈ స్కూల్ పిల్లలు కానీ, ఈ టీనేజ్ లవ్వులు కానీ, ఏదో ఆశ పెట్టుకొని లవ్ చేసుకోండే వాళ్ళు కానీ, పెళ్లి చేసుకోండే వాళ్ళు కానీ, ఇట్లా వాళ్ళకి ఈ బ్రెయిన్స్ అన్నీ ఫ్రెష్ బ్రెయిన్స్ అనమాట. వీళ్ళకి జీవితము, కష్టాలు, అవి ఇవి నష్టాలు ఇవన్నీ ఏంటి తెలియనప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేసుకో. చెల్లినప్పుడు ఏమైపోతుంది? వాళ్ళ జీవితంలో ఆల్ ఇన్ సడన్గా ఏదైనా జరిగిందే అనుకో, అది వాళ్ళకి షాక్గా మారిపోతుంది. ఆ షాక్ నుంచి తేరుకొని వాళ్ళకు దావ చూపించి, ఇది మామూలు జీవితంలో ఇట్లా షాకులు తగులుతూ ఉంటాయి, అప్పుడప్పుడు షాకులు తగ్గడం గుండెకు మంచిది, బ్రెయిన్కి కూడా మంచిదే, నువ్వు దీన్ని ఏం పెద్ద ఇదిగా ఏం తీసుకోవద్దు, కమ్ చల్ టుమారో ఈజ్ అవర్స్ అన్నట్టుగా ఎవడన్నా మోటివేషన్ ఇచ్చి దావ చూపించినాడు అనుకో, వాళ్ళు తేరుకుంటారు. ఆ దావ చూపించేవాళ్ళు లేడనుకో, చచ్చిపోతారు. హోప్ చచ్చిపోతుంది. హోప్ చచ్చిపోతే ప్రాణం పోతుంది.